ఇవాళ మనము ప్రపంచమంతటా జరిగే ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి వివరించుకుందాం. మొత్తం ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా ఫర్టిలిటీకి ఉండేది ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్స్ అండి. హలో అండి, నేను డాక్టర్ నిర్మల, అవీరా ఫర్టిలిటీ అండ్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఫర్టిలిటీ డిపార్ట్మెంట్. ఒకటి టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ విత్ న్యాచురల్ అండ్ స్టిమ్యులేటెడ్ సైకిల్స్ అంటారు. రెండోది ఐయుఐ ట్రీట్మెంట్. మూడోది ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు న్యాచురల్ టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్లో ఏంటంటే సాధారణంగా ఆ కపుల్ అనేది కొంచెం యంగ్ ఏజ్లో ఉంటారు. యూజువలీ లేడీ బిలో 30 to 35 ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ జరుగుతాయి. రెగ్యులర్ సైకిల్స్లో ఏంటంటే ఓవులేషన్ ఎగ్ తయారీ అనేది చక్కగా జరుగుతుంది. లేదా మనం కొంతవరకు ఒక టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చి ఎగ్ ఓవులేషన్ అనేది దాన్ని మనం స్కానింగ్ ద్వారా చూసి వాళ్ళకి కరెక్ట్గా ఏ టైంకి ఓవులేషన్ జరుగుతుంది అనేది చెప్తాము. ఆ టైంలో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఫ్యాక్టర్స్ కూడా నార్మల్ ఉంటే కనుక వాళ్ళని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్యూబ్స్ నార్మల్ ఉండాలి. సో దీన్ని కూడా ట్యూబ్ టెస్ట్ అనేది మనము ఫస్ట్ వీక్ ఆఫ్ సైకిల్లో ఒకసారి చేసి వాళ్ళకి నార్మల్ ఉంది లేని అనేది చెప్తామన్నమాట. ఇదేంటంటే కొంచెం సింపుల్ ట్రీట్మెంట్ అండ్ పేషెంట్ కూడా కోఆపరేట్ చేయొచ్చు. ఇట్లా న్యాచురల్గా జరగచ్చు. ఓవులేషన్ అయిన తర్వాత వాళ్ళకి మనము ల్యూటెల్ ఫేస్ సపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో ఇట్లాంటి ట్రీట్మెంట్లో ఆల్మోస్ట్ న్యాచురల్ కాబట్టి ఒక 30% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు రెండో ట్రీట్మెంట్ వచ్చేసి ఐయుఐ అనుకున్నాము. ఐయుఐలో ఏంటంటే యూజువలీ సపోజ్ మేల్ ఫ్యాక్టర్ మగవాళ్ళలో కణాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, కణాల సంఖ్య తక్కువ ఉన్నా, కదలిక తక్కువ ఉన్నా, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఇది ఏమంటే ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎపిథీలియల్ సెల్స్ అట్లా ఉంటే కనుక అట్లాంటి వాళ్ళలో ఏం చేస్తాము, ఆ సెమెన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి క్లీన్ చేసి దాంట్లో స్పర్మ్ మీడియా యాడ్ చేసిన తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ కాన్సన్ట్రేటెడ్ సెమెన్ శాంపిల్ 0.5 ml ఉంటుంది, అంటే 1/2 ml. అది తీసుకుని ఓవులేషన్ జరిగే టైంలో మనం లోపలికి ఎక్కిస్తాం. దీంట్లో కూడా మనకి ట్యూబ్స్ అనేది నార్మల్ ఉండాలి. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే డిస్టెన్స్ టు ట్రావెల్, అంటే అటు స్పర్మ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని తగ్గిస్తున్నాము. ప్లస్ స్పర్మ్ని పొటెన్షియేట్ చేస్తున్నాం. అంటే బాగా మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ని మనం వేస్తాం కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే హెల్దీ స్పర్మ్స్ని వేస్తున్నాం కాబట్టి. సో దీని ద్వారా మనం 40 to 50% వరకు ఇది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. మూడో ప్రకారం అనేది ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. దాంట్లో ఏంటంటే ఈ ట్యూబ్స్ తోటి మనకి సంబంధం లేకుండా తయారైన ఎగ్స్ని మనం బయటకు తీసి అట్లానే స్పర్మ్స్ని బయట డిష్లో కలిపి దాన్ని ఎంబ్రియోస్ ఫార్మేషన్ అయిన తర్వాత అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే 7 స్టెప్స్ అనేది మనము మన కంట్రోల్లోకి తీసుకుంటాం. 7 స్టెప్స్ ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది తయారైన తర్వాత మనం మైక్రోస్కోప్ కింద చెక్ చేసుకోగలుగుతాం. దాంట్లో M1, M2 అనేది గ్రేడింగ్ అనేది జరుగుతుంది. అలాగే స్పర్మ్స్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం హెల్దీ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అది సెకండ్. తర్వాత ఫర్టిలైజేషన్. ఇప్పుడు లోపల జరిగే ఫర్టిలైజేషన్ మనకి కనిపించదు. ఇప్పుడు ఐవీఎఫ్లో చేసే ఫర్టిలైజేషన్ అనేది టెస్ట్ ట్యూబ్ చిన్న ట్యూబ్లో జరుగుతుంది కాబట్టి అది ఎంబ్రియాలజిస్ట్ అనేది అసెస్ చేసుకోగలుగుతారు. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ ఎంబ్రియో ఎలా గ్రో అవుతుంది కూడా మనం ల్యాబ్లో చెక్ చేసుకోగలుగుతాం. దెన్ దాని తర్వాత మనం ఇంప్లాంటేషన్ కోసం లోపలికి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడి నుంచి ఎంబ్రియోను ఈ లోపల ఉండే ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో ఉండే లైనింగ్, ఆ రెండు క్రాస్ టాక్ జరిగేది అది మన చేతులు. ప్రస్తుతం సైన్స్ ఇంకా దానికన్నా ముందు వెళ్ళలేదన్నమాట. సో ఇంతవరకు మనం అందిస్తాము. వీలంత వరకు ఆ ఎండోమెట్రియం మంచిగా హెల్దీగా తయారాలని మనం ప్రయత్నించి మెడిసిన్స్ ద్వారా, బ్లడ్ టెస్ట్ల ద్వారా, స్కానింగ్ ద్వారా చూస్తామన్నమాట. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు మనం చేస్తాము. ఇంప్లాంటేషన్ జరిగింది లేనిది మనకి కనిపించదు. కాకపోతే చాలా మటుకు మనము హెల్దీ ఎంబ్రియో వేస్తాం కాబట్టి వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది చెప్పగలుగుతాం అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.